లేదా ఆయన దృష్టి ఇలాంటివి ఖచ్చితంగా అంటే పడి ఉంటాయి. దీంతో పాటు శుక్రదోషం. సో, వీటన్నిటి కాంబినేషన్‌లో ఇలాంటి ప్రవర్తనలు ఉంటాయన్నమాట అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ. చూడండి, ఎందుకు విపరీతమైన పిచ్చి ప్రేమ అంటే రాహువు. రాహువు ప్రేమిస్తాడు అంటే ఇంక భయంకరంగా వాళ్ళకి విసిగొచ్చేలాగా ప్రేమిస్తూ ఉంటారనమాట. కొన్ని సినిమాలు చూస్తుంటాం గదా! ఒకడు వెనకాల పడతాడు సైకోలాగా చేస్తా ఉంటారు. ఇప్పటికి మనం చూస్తా ఉంటాం. ఆడవాళ్ళ మీద యాసిడ్ దాడులు చేసేది. నాకు దక్కనిది ఎవరికీ దక్కదని చెప్పేసి వాళ్ళని గొంతు కోసేది. సో, ఇలాంటివన్నీ చూస్తా ఉంటాం. సో, ఇదంతా బికాజ్ ఆఫ్ రాహు ఎఫెక్ట్ ఉంటుంది. ఇక అప్పటి వరకు ఉన్న రాహు ఎందుకు సైలెంట్ అయిపోతాడు అంటే చూడండి, రాహు అంటేనే ఒక మాయ. అది ఒకసారి బీభత్సం చూపిస్తది. ఒకసారి అస్సలు చూపియదు. సో, ఆ ప్రేమ లెవెల్స్ అక్కడి వరకు తీసుకుపోతుంది. తర్వాత తనకి ఇంట్రెస్ట్ ఉంటదు. కొన్నిసార్లు ఉండదు రాహుకి. కాబట్టి రాహువు గమ్మునయిపోతాడు. ఇక నెక్స్ట్ శని. చతుర్థ స్థానంలో శని ఉన్నప్పుడు కూడా ప్రేమ పట్ల పెద్ద ఇది ఉండదనమాట. వాళ్ళు ప్రేమకు దూరం అవ్వడము ఇలాంటివన్నీ ఉంటాయి. ఇక